పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఇది ఈడబ్ల్యూ రిజర్వేషన్కి సంబంధించింది. ఎకనామిక్ వీకర్ సెక్షన్ పేరుతోని 1000 పేజీల బుక్ని వాళ్ళు విడుదల చేశారు. ఇది అందరికీ వర్తించుద్దని మభ్యపెట్టారు. ఈ 1000 పేజీల బుక్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరు చదవలేదు. అందులో ఒక సబ్ క్లాజ్ కూడా పెట్టారు. సబ్ క్లాజ్ ఏంటంటే ఇంతకుముందు రిజర్వేషన్స్ అందుతున్నటువంటి ఉపకులాలు ఈ రిజర్వేషన్కి వర్తించవని. అంటే ఇంతకుముందు ఓసీలు అందరూ పొందేది కదా, ఇది కూడా అట్లే అనుకున్నారు. వీళ్ళెవరు చదవాలా, ఎగబడి సంతకాలు చేశారు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి. అది ఎంపీలు, పార్లమెంట్లో కదా చట్టం చేసేది. ఎంపీలు అందరూ సంతకాలు చేశారు. సో అందులో సబ్ క్లాస్ ఏంది, ఏం పెట్టారు సబ్ క్లాస్? చిన్న ఇంత పుస్తకంలో ఒక సబ్ క్లాస్ పెట్టారు. ఇంతకుముందు రిజర్వేషన్ అందుతున్నటువంటి కులాలు రిజర్వేషన్లో ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ కాదు, అర్హులు కాదు అని దాని సారాంశంగా ఉన్నది. సో అర్థమైంది కదా, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, ఏ మైనారిటీలకి ఇది వర్తించదు, కేవలం ఓసీలకి వర్తించింది. ఓసీలకు సంబంధించినటువంటి బిల్లుగా మనకు కనపడతా ఉంది. సో ఇక్కడ నేను చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి 10% రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఉంది 12.35 మంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 10% రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో 10% ఇస్తూ ఉంటుంటే 12.35% అంటే 12.35% మంది ఉంటే 10% రిజర్వేషన్స్ ఇస్తున్నారు పాపులేషన్లో. ఇందులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఓసీలు 30% మందికి 5 ఎకరాల పైన పొలాలు ఉన్నాయి. సో 5 ఎకరాల పైన పొలాలు ఉన్నాయి అంటే వీళ్ళు రిజర్వేషన్ల నుంచి లేచిపోతున్నారు. అంటే ఒక 30% తీసేస్తే 12.35లో 30% తీసేస్తే 30% అంటే 4% రిజర్వేషన్ పోద్ది ఉన్న 10%లో. సో అది పరిస్థితి. దాని తర్వాత మళ్ళీ మనం తీసుకున్నప్పుడు అంటే సుమారుగా 8.5-9% రిజర్వేషన్స్ వస్తాయి 30% 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళని. సో ఇందులో ఇంకో 30% గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్న వాళ్ళు, ఆ 30% మందిని వాళ్ళని కూడా తీసేస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేవలం 4% మంది మాత్రమే ఇవ్వాలి. అంటే 4% మంది మాత్రానికి 4% మాత్రమే ఇవ్వాల్సినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇలా 10% రిజర్వేషన్ దొబ్బకపోతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు లేచిన దగ్గర నుంచి రిజర్వేషన్ వల్ల నష్టాలు జరుగుతున్నాయని చెప్తుంటారు. 4% లేనోడికి 10% రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో 4% లేనోడికి 10% రిజర్వేషన్స్ చేయడం కరెక్ట్ అనేది అడుగుతూ ఉన్నాం. సో మరి 56.33% ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్స్ అంత ఇవ్వాలి. బీసీలకి అవగాహన లేదు. ఎవరు ప్రశ్నిస్తారు? ముందు అవగాహన ఉంటే ప్రశ్నిస్తారు. ప్రజలకు చెప్పాలి, బీసీ సమాజానికి చెప్పాలి. సో మరి బీసీల 42% రిజర్వేషన్స్ 9వ షెడ్యూల్లో పెట్టాలంటే ఒకడంటాడు జీవో తీసుకురాని సరిపోదు పార్లమెంట్లో అంటాడు. జీవో తీసుకొస్తే కొట్టేస్తారు. సో కనీసం అవగాహన లేకుండా మాట్లాడతారు. సో మీకు ఉన్నటువంటి 12.5% జనాభాకి సంబంధించి 10% రిజర్వేషన్ తీసుకున్నప్పుడు 56.33% మీ లెక్కలు, మా లెక్కలు అయితే 65% ఉన్నారు. సో ఒకసారి ఆలోచించండి పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. సో 4% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇలా 10% నొక్కిపోతూ ఉన్నారు. సో వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసేటప్పుడు 2 అంశాలు చెప్పారు. ఏం చెప్పారు? ఈ దేశంలో రిజర్వేషన్స్ లేవని చెప్పేసి ఓసీలు ఉడిగిపోతున్నారట, అందుకోసం ఈడబ్ల్యూఎస్ పెట్టారట. భూమి పంపిణీ లేదని చెప్పేసి బీసీలు, బహుజన సమాజం కూడా ఊగిపోతుంది, అది కూడా చేస్తామన్నారు. మీకు కావలసినటువంటి బిల్లుని మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వెంటనే చేసేసారు. మరి భూమి పంపిణీకి సంబంధించి మాట్లాడట్లేదు. మరి భూమి పంపిణీ ఎందుకు చేయరు? సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, భూమి పంపిణీ 2 అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసుకున్నారు ఫస్ట్, భూమి పంపిణీ మాట ఎత్తట్లేదు. మరి ఇది నిన్నటిదాకా మాట్లాడినటువంటి బీజేపీ, ఎన్డీఏపీ శ్రేణులు మరి దీని మీద మాట్లాడాల్సిన అవసరం, స్పందించాల్సిన అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా ఇదే కథ ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.